నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలు, కొనసాగుతున్న సేద్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున మిర్చి సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు చివరి నాటికి విస్తరించిన సేద్యంపై పూర్తి అవగాహన ఏర్పడగలదు. ఈసారి రైతులు మిర్చి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నందున ఈసారి మిర్చి సేద్యం కొంతమేర కుదించుకుపోయే అవకాశం కనిపిస్తున్నదని వ్యాపార వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా నిల్వ చేసిన శీతల గిడ్డంగుల సరుకుతో పాటు ఈ ఏడాది సరుకు కూడా గత వారం గుంటూరు మార్కెట్కు చేరవేస్తున్నారు. ఇందులో ప్రస్తుత సీజన్కు చెందిన నాణ్యమైన రకాలు మార్చి నుండి ఏప్రిల్లో శీతల గిడ్డంగులలో నిల్వ చేసిన సరుకు కూడా మార్కెట్కు తరలిస్తున్నారు. మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ రాబడి అవుతున్నాయి. ఇందులో గుంటూరు శీతల గిడ్డంగుల నుండి దాదాపు 2,10,000 బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి 90,000 బస్తాలు కలిసి మొత్తం 3,00,000 బస్తాల సరుకు రాబడి కాగా 2,40,000 బస్తాల సరుకు అమ్మకమైంది. డీలక్స్ రకాల ధరలు 500, పాత సరుకు 200 నుండి 300 వృద్ధి నమోదైంది. తాలుకాయల ధరలు స్థిరంగా కదలాడుతున్నాయి. గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల సరుకు తేజ 10,000 నుండి 13,500, డీలక్స్ 13,600 నుండి 13,800, ఎక్స్ట్రార్డినరీ 13,900 నుండి 14,000, బ్యాడిగా 355 10,000 నుండి 12,000, డీలక్స్ 12,200, సింజెంటా బ్యాడిగా 5531 10,000 నుండి 12,000, డీలక్స్ 12,200 నుండి 12,500, డిడి 10,000 నుండి 13,000, డీలక్స్ 13,500, బ్యాడిగా 2043 10,000 నుండి 12,000, డీలక్స్ 12,500 నుండి 13,000, 341 10,000 నుండి 14,000, డీలక్స్ 14,200, నెంబర్ 5 10,000 నుండి 13,000, డీలక్స్ 13,500 నుండి 14,000, 264 10,000 నుండి 12,500, డీలక్స్ 13,000, కుబేరా 273 10,000 నుండి 12,000, డీలక్స్ 12,500, సూపర్ 10 334 10,000 నుండి 13,000, సూపర్ డీలక్స్ 13,200 నుండి 13,500, ఆర్మూరు రకం 9,500 నుండి 10,500, డీలక్స్ 11,000, రోమి 11,000 నుండి 12,500, డీలక్స్ 12,600 నుండి 13,000, స్పార్క్ మరియు షార్క్ 10,500 నుండి 12,000, డీలక్స్ 12,200 నుండి 12,500, క్లాసిక్ 9,500 నుండి 10,800, డీలక్స్ 11,000, బంగారం 10,000 నుండి 12,500, డీలక్స్ 12,600 నుండి 13,000, బుల్లెట్ 10,000 నుండి 12,500, డీలక్స్ 12,600 నుండి 13,000, పసుపు వర్ణం కాయలు 20,000 నుండి 24,000, తాలుకాయలు తేజ 6,500 నుండి 7,500, ఇతర రకాలు 3,500 నుండి 5,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో 17,000 బస్తాల ఎసి మిర్చి అమ్మకంపై తేజ 14,000, మీడియం 13,000 నుండి 13,500, తాలుకాయలు 7,000 మరియు 2,000 బస్తాల రైతుల సరుకు రాకపై 8,700 నుండి 9,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వరంగల్లో 20,000 బస్తాల రాకపై ఎసి తేజ నాణ్యమైన సరుకు 13,500, మీడియం 12,000 నుండి 13,200, 341 12,000, మీడియం 11,000 నుండి 11,500, వండర్ హార్ట్ 14,000, మీడియం 12,000 నుండి 13,500, 5531 11,000, దీపిక 14,000, మీడియం 11,000 నుండి 13,000, చపాటా నాణ్యమైన సరుకు 26,000, మీడియం 15,000 నుండి 25,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 2,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 12,000 నుండి 13,000, సూపర్ 10 11,000 నుండి 12,000, ఆర్మూర్ రకం 9,000 నుండి 10,000, 273 10,000 నుండి 11,000, C5 డిడి 10,000 నుండి 12,000, 341 14,000, 2043 10,000 నుండి 13,000, సింజెంటా 10,000 నుండి 11,000,
తాలుకాయలు తేజ 6,000 నుండి 7,000, ఇతర రకాలు 4,000 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడగిలో గత సోమ, గురువారాలలో కలిసి 22,000 బస్తాల ఎసి మిర్చి రాబడి కాగా 12,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 2043 9,000 నుండి 11,500, బ్యాడిగా 5531 8,000 నుండి 11,000, బిఎఫ్ సరుకు 6,800 నుండి 7,300, డబ్బీ మీడియం 14,000 నుండి 17,000, కెడియల్ నాణ్యమైన సరుకు 14,000 నుండి 19,000, 334 10,000 నుండి 11,000, తాలుకాయలు సీడ్ రకాలు 5,000 నుండి 6,000, బ్యాడిగా 4,000 నుండి 4,500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 5,000 బస్తాల మిర్చి అమ్మకంపై తేజ 12,000 నుండి 13,500, షార్క్ 1 10,000 నుండి 12,000, తాలు తేజ 6,500 నుండి 7,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.